దిల్సుఖ్నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరసన ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. జేసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత తీవ్రాంతరం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం డిపో వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ అనుచిత వ్యాఖ్యలు ఇలా ఆర్టీసీని రోడ్డు మీద పడేసినాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె సక్సెస్ఫుల్ గా రాష్ట్రమంతా జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అన్ని జిల్లాలలో సక్సెస్ఫుల్ గా ఆర్టీసీ ఉద్యోగులంతా మరి సమ్మెలో ఉన్నారు. ఇలా ప్రభుత్వం నిన్న చర్చల పేరు మీద పిలిచి కాలయాపన చేసింది. నిన్న సెక్రటరియట్కి పిలిచి కేవలం 5 ఐఏఎస్లు, 4 ఐఏఎస్లు, ఒక ఎండితో కమిటీ వేసినాం. ఆ కమిటీ 1 మంత్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మేము రిపోర్ట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా గ్యారంటీ కానీ వారంటీ కానీ లేని మాటలు మాట్లాడారు. కేవలం లిప్ సింపతి కోసం పిలిచినట్టుగా మాకు అర్థమైపోయింది. 3.5 గంటలు చర్చలు జరిగినప్పటికీ దాంట్లో ఎలాంటి స్తంభన రాలేదు. అన్ని యూనియన్లు జేఏసీ అందరం కూడా మా యొక్క సాధక బాధకాలు చెప్పినాం. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతా ఉన్నది. ఆర్టీసీ అన్యాక్రాంతం అయిపోతా ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఆర్టీసీని కంప్లీట్గా తీసేసే పరిస్థితి వచ్చింది. కేవలం ఆర్టీసీ పేరు మాత్రమే ఉంటుంది, ఇందులో ఉద్యోగులు ఉండరు. మరి ఇది కాదు అని చెప్పినాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి అన్ని పెట్టడం జరిగింది. ఆ పార్టీ గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వానికి మేము ఆశపడి ఓట్లేసి గెలిపించినాం. మాన్య ముఖ్యమంత్రి గారు కూడా మీరందరూ ఓట్లేసారు, మేము అన్ని కూడా చేస్తామని చెప్పాను. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద మీ స్టాండ్ ఏంది అంటే ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. మీ స్టాండ్ చెప్పండి అంటే మాట్లాడరు. ఇవాళ మీరు చేస్తానని కూడా మాతోటి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని అప్రిషియేట్ చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు పంపించారంటే మాట్లాడే పరిస్థితి లేదు. మహాలక్ష్మి పథకం పెట్టారు. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎంతో మంది తన్నులు తిన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, డ్రైవర్లను కొట్టిండ్రు. ఎన్ని ఇబ్బందులు చేసినా ఇవాళ వాళ్ళకి ప్రభుత్వంలో కలికితురాయిలాగా ఆ పథకాన్ని మేము ఇబ్బందులు పడి సక్సెస్ఫుల్ చేసినాం. ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో పథకాలు పెట్టారు. ఏ పథకాలు పేరు తెచ్చినాయో లేదో కానీ కేవలం మహాలక్ష్మి పథకాన్ని ఇలా ప్రభుత్వానికి అంకితం చేశాను. ప్రభుత్వం గౌరవం వాళ్ళది పెంచే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే చేశాను. ఇవాళ చేసిన తర్వాత వాళ్ళేమో 90 రోజుల పండుగ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా ప్రజాపాలన, ప్రభుత్వ పాలన అని చెప్పి చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఆర్టీసీ వాళ్ళని ఎందుకు కన్నీళ్లు గారిస్తూ ఉన్నారు? ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? యూనియన్లు ఇస్తా అన్నారు. ప్రభుత్వంలో అందరికీ యూనియన్లు ఇచ్చిండ్రు. సింగరేణిలో ఎలక్షన్ పెట్టిండ్రు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మరి యూనియన్లు దానికి ఏమైనా డబ్బులు అవుతాయా? ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ విలీనం గత ప్రభుత్వం చట్టం చేసింది, అపాయింటెడ్ డే ఇస్తామన్నారు. అపాయింటెడ్ డేట్కి ఇబ్బందులు ఏం కావు. రెండోది, ఈ ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం పడదు. ఈ మహాలక్ష్మి పథకానికి 350 కోట్లు ఫర్ మంత్ ఇస్తా అని చెప్పిండ్రు. నేను వైట్ పేపర్ మీద పెట్టమన్నా. టోటల్గా ఎన్ని కోట్ల మంది బస్ ఎక్కిండ్రు, ఎన్ని కోట్ల టికెట్లు తెగినాయి, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రో వైట్ పేపర్ మీద ఏమంటే ఈ ప్రభుత్వం వెనకాడుతూ ఉన్నది, వాస్తవాలు చెప్పట్లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకానికి మాకు రావాలి. బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు. ₹1 కూడా కొత్త బస్సులు కొనియలేదు. అట్లాగే మాకు రావాల్సిన రీఎంబర్స్మెంట్స్ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ₹1 కూడా ఇవ్వకుండా ఆర్టీసీని సత్యనాశనం చేసింది. మొన్న మీరు చూసిండ్రు, రాత్రికి రాత్రి మా ఆర్టీసీ బస్సు భవన్ని ఇవాళ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చాను. అది ఇస్తే మేమంతా కొట్లాడి మా వాళ్ళంతా ధర్నా చేస్తే వాళ్ళు పోయే పరిస్థితి. అంటే ఆర్టీసీ అస్తిత్వం